హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలా టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ. ఏ ఫిష్తో అయినా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసెస్ చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. గసగసాలు కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేయాలి. అలాగే సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలి. చేపల పులుసుకి లోతు తక్కువగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకుంటే చేపల పులుసు చేసేప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేయాలి. ఇలా అన్ని ఫిష్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తూ మధ్య మధ్యలో గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల వరకు ఫిష్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది ఫిష్ పీసెస్కి బాగా పట్టేలా ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కలను ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. చేపల పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా సింపుల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎమ్మీ
చేపల పులుసు మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్తో ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసుని 1 అవర్ వరకు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు టేస్ట్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.